ఓకే, ఎఫ్పిజెడ్బికి వెళ్ళండి. ఇచ్చానన్న ఎఫ్బిజెడ్బి లోడ్ అవుతుంది. ఓకే. నేను 1 or 2 days లో బెంగళూరుకి వెళ్తున్నాను. మీరు ఏమన్నా మళ్ళీ అంటే దీన్ని అన్ఇన్స్టాల్ చేసి వేరేది వేసుకునే ఉద్దేశం ఉంటే నేను నా ల్యాప్టాప్ ఇవ్వండి, అక్కడ అన్ఇన్స్టాల్ చేసి బస్సులో పెడతాను. ఇంత స్లోగా ఉందనుకో. సరే అన్న, చెప్తాను. ఇది మా చెల్లెలది ల్యాప్టాప్, నేను ఒకసారి తనకు చెప్తాను. మొన్న స్ట్రక్ అయిపోయిందన్న ఇది విఎం వేరు. అది ఏం అంటే కర్సర్ కూడా మూవ్ అవ్వలేదు. అందుకని సడన్ గా ఆఫ్ చేశాను, సడన్ గా షట్ డౌన్ చేశాను అది ఓపెన్ లో ఉన్నప్పుడే. మళ్ళీ ఇందాక ఓపెన్ చేయలేదా? ఇదేనా? నిన్న రీలోడ్ చేశాను, మళ్ళీ ఫస్ట్ నుంచి చేశాను, ఇప్పుడు ఓపెన్ చేశాను అనమాట. అందుకని అది కొంచెం లేట్ వర్క్. నార్మల్ గా సస్పెండే చేయండి, అప్పుడు కూడా షట్ డౌన్ అవసరం లేదు. సస్పెండే అన్న చేసేది, కానీ మొన్న కర్సర్ మూవ్ అవ్వకపోయేసరికి చాలా సేపు చూసాను, అది మూవ్ అవ్వలేదు కర్సర్, అందుకని సడన్ గా షట్ డౌన్ చేశాను. ఇప్పుడు కూడా ఇదేమి వర్క్ అవ్వట్లేదన్న. కింద ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఇంతవరకు అసలు కాన్ఫిగరేషన్ చేయలేదన్న. ఫస్ట్ సెలక్షన్. ఓపెన్ అవ్వట్లేదన్న ఇది. విఎం వేరు లింక్ డౌన్లోడ్ చేసి యాక్టివ్ చేసినటువన్నీ కూడా ఇలానే ఉంటాయి మాక్సిమం. నా సర్వర్ ఏంటంటే డైరెక్ట్ గా పెన్ డ్రైవ్ లోంచి యాడ్ ఆన్ చేస్తాడు. యాక్టివ్ ఉంటుంది. ఓకే, మీ స్క్రీన్ ని హోల్డ్ చేయండి.
ఇది లోడ్ అవుతుంది ఇంకా. లేట్ అవుద్దులే ఇంకా అట్లా అన్ని కాన్ఫిగరేషన్స్ చేసి పేమెంట్ అయ్యేసరికి ఈ విధంగా 2-3 అవర్స్ కూడా ఓకే. కాదు. ఓకే. మన ప్రీవియస్ క్లాస్ లో ఈ 6 స్టెప్స్ కంప్లీట్ చేసాము. సో వీటి మీద ఐడియా ఉంది కదా. సో ఒక్కసారి నేను స్క్రీన్ ఓపెన్ చేస్తాను, జస్ట్ రఫ్ గా చెప్తాను మీకు ఎంత మాత్రం విన్నా. ఓకే అండి. ప్రాక్టీస్ చేయలేదు అసలు. చేయలేదు, జస్ట్ క్లాస్ విన్నాను అంతే. 4 క్లాసెస్ పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు, అంటే ఇక్కడ 4 కంపెనీ కోడ్ క్లాసెస్ ఇవ్వాలి. ఓకే చెప్పండి. ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వాలన్నా. ఓకే. కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ ఇచ్చాక ఇక్కడ స్పెషల్ జిఎల్ ఓకే ఇది చెప్పండి ఒకసారి. న్యూ ఎంట్రీస్. న్యూ ఎంట్రీస్కి వెళ్ళాము. మన కంపెనీ కోడ్ది అప్డేట్ చేశాను, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి. న్యూ ఎంట్రీస్. ఓకే. సెండింగ్ కంపెనీ కోడ్, పేయింగ్ కంపెనీ కోడ్ అంటే మన అంటే ఐ మీన్ వెండార్స్ నుంచి పర్చేసెస్ ఏ వెండార్ ఏ కంపెనీ అయితే చేస్తుందో ఆ అమౌంట్ పే చేసే కంపెనీ పేయింగ్ కంపెనీ కోడ్. పర్చేజెస్ అనే సెండింగ్ టాపిక్ కంపెనీ ఎందుకు, కోడ్ అంటే ఏంటంటే ఒక్క నిమిషం, పర్చేజెస్ అనే టాపిక్ ఎందుకు వచ్చింది? పర్చేజ్ చేసినా చేయకపోయినా ఒక కంపెనీ కోడ్ పేమెంట్ ని ఏ కంపెనీ కోడ్ బ్యాంక్ నుంచి అయినా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. పేయింగ్ కంపెనీ కోడ్ అంటే ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసే బ్యాంక్ రిలవెంటెడ్ కంపెనీ కోడ్ ని పేయింగ్ కంపెనీ కోడ్ అంటాం. సెండింగ్ కంపెనీ కోడ్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తున్నాను, 2001 అనేది ఒక కంపెనీ కోడ్, 2002 అనేది ఒక కంపెనీ కోడ్. 2001 అనే కంపెనీ కోడ్ బ్యాంక్ అకౌంట్ నుంచి 2002 అనే కంపెనీ కోడ్ యొక్క వెండర్ ఇన్వాయిస్ ని క్లియర్ చేయడానికి నేను అమౌంట్ పంపిస్తున్నాను. సో ఇప్పుడు సెండింగ్ కంపెనీ కోడ్ అంటే 2002, పేయింగ్ కంపెనీ కోడ్ అంటే 2001. ఇక్కడ మన సినారియోలో ఒక కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం కాబట్టి ఇన్వాయిస్ కంపెనీ అంటే సెండింగ్ కంపెనీ కోడ్, ఏ బ్యాంక్ నుంచి పంపిస్తున్నాం అంటే అది పేయింగ్ కంపెనీ కోడ్, రెండు ఒకటే కాబట్టి ఒకటే చేసాం. అది కన్ఫ్యూజ్ అవ్వకండి, 100% ఇంటర్వ్యూలో వచ్చే క్వశ్చన్ ఇది. ఓకే. నెక్స్ట్ స్పెషల్ ఇక్కడ స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ వచ్చి మనం స్పెషల్ జిఎల్ అంటే డౌన్ పేమెంట్ రిలేటెడ్ వన్నీ ఇక్కడ మనం సెలెక్ట్ చేస్తాం అనమాట. డౌన్ పేమెంట్ కి రిలేటెడ్ డిస్కౌంట్స్, లైక్ పేమెంట్స్ ఆన్ డౌన్ పేమెంట్స్ ఆన్ కరెంట్ అసెట్స్, పేమెంట్ రిక్వెస్ట్స్, ఇవన్నీ ఇక్కడ సెలెక్ట్ చేస్తాము. ఇక్కడ సపరేట్ పేమెంట్ పర్ బిజినెస్ ఏరియా, ఇది ఇన్ కేస్ మనం బిజినెస్ ఏరియా వైజ్ గా మనము ఇది ఏపీపీ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటే అప్పుడు మనము ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తాము. ఇక్కడ ఏంటంటే అవుట్ గోయింగ్ పేమెంట్ విత్ క్యాష్ డిస్కౌంట్ అనేది ఏంటంటే మనము వాళ్ళు మనకి ఎంతైతే డిస్కౌంట్ ఇస్తున్నారో ఆ డిస్కౌంట్ ని ఇక్కడ మనం ఇచ్చి యాక్టివేట్ చేసుకుంటాము. సో ఇక్కడ ఈ ఏఎఫ్పి అనే దాని గురించి క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే ఇంటర్వ్యూలో, ఈజ్ ఇట్ పాసిబుల్ టు మేక్ అడ్వాన్స్ రిక్వెస్ట్ ఆల్సో త్రూ ఏపీపీ అనే క్వశ్చన్ అడుగుతారు. దానికి ఎస్, విత్ ద హెల్ప్ ఆఫ్ ఏపీపీ ఆల్సో వీ కెన్ క్లియర్ ద అడ్వాన్స్ రిక్వెస్ట్, but we have a small configuration in FPZP in first all company codes level. There is a special GL indicator checkbox available. Here we can activate AF is something, then automatically system it will be picked. అట్లా ఆన్సర్ చెప్పాలి. సో FPZP అని అంటే మీ దగ్గర సబ్జెక్ట్ బాగా నాలెడ్జ్ ఉంటే వాళ్ళు FPZP అనగానే మీరు ఇవి స్లోగా కరెక్ట్ గా ప్రతి ఫీల్డ్స్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే వింటారు ఒక 5 to 10 minutes. అలా 5 to 10 minutes విన్నారంటే మీరు ఇంటర్వ్యూలో 10 minutes టైం కవర్ చేసినట్టు అయిపోతుంది. కొంతమంది ఏంటంటే అలా
వినకుండా ఎఫ్పిజెడ్పి అని అనిన తర్వాత ఎఫ్పిజెడ్పిలో వాళ్ళు డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇప్పుడు ఏదైతే పేయింగ్ కంపెనీ కూడా అంటే ఏంటి, సెండింగ్ కంపెనీ కూడా ఏంటి, స్పెషల్ జిఎల్ని పేమెంట్స్ అడ్వాన్స్ రిక్వెస్ట్ ద్వారా పేమెంట్ చేయొచ్చా ఎఫ్పి ద్వారా, అలా వాళ్ళ క్వశ్చన్స్ అడుగుతారు. వాళ్ళ క్వశ్చన్స్ అడిగినా కానీ మీరు చెప్పేదానికి ఎలా అడిగినా చెప్పేదానికి మీకు నాలెడ్జ్ ఉండాలంటే ముందు ఈ అన్ని ఫీల్డ్స్ గురించి తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్టెప్స్ లో పేయింగ్ కంపెనీ కోడ్. పేయింగ్ కంపెనీ కోడ్ కి వెళ్ళాక వి నీడ్ టు క్లిక్ ఆన్ న్యూ ఎంట్రీస్. న్యూ ఎంట్రీస్ ఇచ్చాక మినిమం అమౌంట్ అవుట్ గోయింగ్ పేమెంట్. మినిమం అమౌంట్ ఏంటంటే అవుట్ గోయింగ్ పేమెంట్ అంటే మనమే పంపిస్తున్నాం కాబట్టి మన దగ్గర నుంచి వెళ్తుంది కాబట్టి అమౌంట్ ఇక్కడ మినిమం అవుట్ గోయింగ్ అమౌంట్ 100 రూపీస్ ఇస్తాం. ఈ 100 రూపీస్ ఇచ్చినప్పుడు విత్ ఇన్ ద 100 రూపీస్ సిస్టమ్ కెనాట్ యాక్సెప్ట్. More than 100 rupees only system can accept the transactions. Forms here the SAP script, it is a fixed script based on client requirement. We need to, if we discuss with the ABAPers, they will provide us this SAP script. So then we can activate the script, SAP script. Okay. Payment advice format based on Anna? Payment advice format అంటే ఏంటి, ఎందుకు యూస్ చేస్తారు? పేమెంట్ అడ్వైస్ ఫార్మాట్ అంటే F100 once we run F110 before crediting amount to the vendor bank account, we can send a PDF format to the vendor. PDF లో ఏమేమి ఉంటాయి? PDF లో ఈ పేమెంట్ కి రిలేటెడ్ వి అన్ని మనం దాంట్లో ఉంటాయన్న. పేమెంట్ కి రిలేటెడ్ అన్ని డిస్కౌంట్స్ కాదు, ఆ వెండర్ కి 10 ఇన్వాయిస్ ఉంటే 10 ఇన్వాయిస్ లో 5 ఏమి ఇన్వాయిస్ రిలేటెడ్ అమౌంట్, ఎంత అమౌంట్ ఈ రోజు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, మీకు ఎంత బ్యాలెన్స్ ఉంది, ఏ ఇన్వాయిస్ అమౌంట్ పేమెంట్ చేస్తున్నాం, ఏ ఇన్వాయిస్ బ్యాలెన్స్ ఉంది, ఏ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము, ఇవన్నీ కూడా పేమెంట్ అడ్వైస్ ఫార్మాట్ లో ఇండివిజువల్లీ వెండర్ వైజ్ పేమెంట్ అడ్వైస్ ఫార్మాట్ ద్వారా PDF అనేది ఈచ్ వెండర్ వైజ్ వెళ్తుంది. సో అలా వెళ్ళేదానికి SAP స్క్రిప్ట్ ఫార్మాట్ ని డెవలప్ చేస్తారు. ఇది స్టాండర్డ్ స్క్రిప్ట్ ఫార్మాట్. రియల్ టైమ్ లో చేంజెస్ అవసరం అనుకున్నప్పుడు క్లయింట్ రిక్వైర్మెంట్ ఫేస్ చేసుకొని న్యూ స్క్రిప్ట్ ని ప్రిపేర్ చేస్తారు. సో న్యూ స్క్రిప్ట్ కి సంబంధించిన న్యూ స్క్రిప్ట్ ఫార్మాట్ వస్తుంది. ఈ ఫార్మాట్ ని ఇక్కడ అప్డేట్ చేస్తారు. ఓకే, మరి చెప్పండి. పేమెంట్ అడ్వైస్ మీన్స్ before crediting the if we run F110 before crediting the amount, we can we can send a PDF format to the vendor. In that PDF format, we have like how many invoices the the vendor was provided, and what are for which purchases which invoice, how many invoices, and these kind of invoices will provided in the payment advice. Before we need to clear that invoices, we can send the invoices. సో పేమెంట్ మెథడ్ పాయింట్ ఆఫ్ వ్యూ పేమెంట్ మెథడ్ దీన్ని సెలెక్ట్ చేస్తాం. సో ఈ పేమెంట్ మెథడ్ అనే స్క్రీన్ లో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయండి. Okay. In this payment method, we can go for new entries and select the payment method. We can select any of the alphabet. First, we need to click on country, because we are doing just a domestic when we are having just domestic vendor, right? So we click on Indian country, and the payment method is like we have different kinds of, whatever the alphabet we can give,
but the description we need to provide for, if we provide C, we can provide the description check payment for this particular company. So we can give the payment method because this payment method is very important. For further fields, we need to provide this payment method. In this payment method, we have two types of payments. One is outgoing payment, another one is incoming payment. For we are doing for vendor invoices, right? So we need to click on outgoing payments. If it is a customer, we can click on incoming payments. This payment method classification, we have different types of payment methods, like bank transfer, check, bills or exchange. I mean, bill or exchange annadi. Bills of exchange, check or bills of exchange, whatever it is, we need to, because we have provided here check payment, right? So we can click on the check. If it is a bank transfer, then we can click on the bank transfer, if it is a bank transfer. And post actually here, if we click on allowed for personal payments, we can give additional amount for the for the vendor. So mostly we don't provide this personal payments. And here required master record specifications. So if we click on this street, post box and post box code, if we click on this, we need in vendor master data, we need to provide street name, and post box number is mandatory. If we provide it there, we can click on this because we can activate the post box number, street, and also address. If we click on bank details, we need to provide the bank details for vendor master data. So if we click on bank data, there we must need to provide bank details in the vendor master data. Here posting details in the sense document type for payment. Here ZP is a payment method for vendor. Based on the client requirement, we can click on the document type. Here whatever we have provided in the document type for payment, we need to give the same thing here, clearing document type. Same thing we need to provide here. And this document type, we in OBA7 we have to provide this JETP this payment method. We have to provide some number ranges. This is document. This is payment method in country. On document type, we explained if JETP document, DZ document, KZ document. Actually, KZ document is like it is the vendor. For vendor, we can provide KZ. We can display in FB-L1N. We can display KZ document because that is manual payment. This is like APP payment, right? Because in APP payment we can provide ZP. ZP in the sense it is a if we see the ZP in the FB-L1N, then we can know that this is the APP payment. Then so here demo server I didn't update it, script farm. So in real time here we can update the payment medium workbench script format. Here you just explain. Here interfaces it will be involved like DMB or IDA. Yes. This is the interface. Once we, once we get the data by using middleware tools, we can
use iDoc interface. So for that interfaces, we need to activate this Why we can use payment the use interfaces? Interfaces is like to transfer data from Not to transfer, to convert the data. to understand to understand. I mean to Convert the data. Convert the data. To convert SAP the data system into లో readable data format. okay. To convert the data to the readable format between the two systems. The SAP అనేది ఒక సిస్టమ్, బ్యాంక్ Yes. అనేది ఒక సిస్టమ్. బ్యాంక్ కావాల్సినటువంటి Yes. రిక్వైర్మెంట్ ఫార్మాట్ లోకి SAP లో ఉండే ఫార్మాట్ నుంచి ఇంటర్ఫేస్ ద్వారా కన్వర్ట్ చేస్తుంది. Middleware use చేసుకొని from one system to another system, by using middleware tools we can transfer the data. మిడిల్వేర్ టూల్స్ ద్వారా డేటాని ట్రాన్స్ఫర్ చేస్తాము, ఇంటర్ఫేస్ ద్వారా డేటాని కన్వర్ట్ చేస్తాము Interfaces readable format. convert చేస్తాం. Okay. నెక్స్ట్ Okay. పేమెంట్ మెథడ్ ఇన్ Next, కంపెనీ here కోడ్. payment methods in company code. This payment methods in company code, we can provide this company code here. Here actually we have to go to new entries. We can provide that company code. Paying company code is like here provided to 2001. So payment method we already discussed. Payment method is mandatory, so we have to provided in previous page this D as a check payment. So we can provide the same alphabet here to get the check payment, and minimum amount is 10,000 and maximum amount is 10 lakhs, because before 10, I mean below 10,000 the system cannot activate the payment. Here maximum amount we need to provide more than 10 lakhs. So the from 10,000 to 10 lakhs payment we can do the transactions through APP. And foreign payments or foreign currency payments. If it is like foreign vendors or foreign partners, we can activate. If it is a foreign purchase, international purchases, then we can activate this foreign currency. Because a foreign currency means it is into we have to convert the Indian rupees into USD dollars. We have to activate this customer or vendor bank abroad allowed, because in US they have some separate bank accounts. So we need to activate this to convert the currencies into USD dollars. We need to activate this foreign payments. Then Form this is data. a standard script format. Okay. This is a payment medium SAP script is a standard format. The payment medium అంటే standard script format. Payment medium standard script format. Okay. Here you can from for the payment medium. Yeah, forms. So SAP script format. This is standard format. So ఈ సెకండ్ స్టెప్ లో ఏంటంటే ఏదైతే పేమెంట్ మెథడ్ థర్డ్ స్టెప్ లో క్రియేట్ చేస్తామో ఆ పేమెంట్ మెథడ్ ని ఈ ఫోర్త్ స్టెప్ లో కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తాం, పేయింగ్ కంపెనీ కోడ్ కి. ఇక్కడ ఈ డి అనే పేరులోని చేంజ్ మెయింటెనెన్స్ ఆఫ్ కంపెనీ కోడ్ డేటా ఫర్ పేమెంట్ మెథడ్. ఈ స్క్రీన్ మెయిన్ ఇంటర్లింక్ ఏంటంటే పేమెంట్ మెథడ్ ని పేయింగ్ కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తాం, మినిమం అమౌంట్ మాక్సిమం అమౌంట్ అసైన్ చేస్తాం, ఈ గ్రూపింగ్ ఆఫ్ ఐటమ్స్, ఫారెన్ పేమెంట్స్, ఈ ఫైనల్ గా స్క్రిప్ట్ ఫార్మాట్ ని యాక్టివ్ చేస్తాం. సో ఇది ఈ ఫోర్త్ స్టెప్. Okay. నెక్స్ట్ and there we have a group of items. So permanent payment for due date, in the sense dues and overdue payments will happen. If it is single payment or market payments, and for noted items we can activate this single payment for market. మీరు బుక్ లో రాసుకుని చదివేస్తున్నారా?
అంటే నేను కొన్ని పాయింట్స్ జస్ట్ వాట్ ఈస్ వాట్ అని రాసుకున్నానన్న. నేను వేరే స్క్రీన్ లో ఉంటే మీరు ప్రీవియస్ స్క్రీన్ చెప్తుంటే నాకు అర్థం కాల. అంటే మీరు ఇది క్లోజ్ చేసేసారని ప్రీవియస్ ది. ఓకే, మీరు రాసుకోవడం మంచిదే, వెరీ గుడ్. అంటే నేను ఎందుకు చెప్తానంటే ఎందుకు ఇంపార్టెంట్ టాపిక్ ని ఇలా పట్టుకుంటున్నానంటే ఇది 100% మ్యాండేటరీగా ఇంటర్వ్యూలు అడుగుతారు. సో ఈ ఎఫ్ఏజెడ్పి ఏపీపీ కాన్సెప్ట్ మీద మీకు నేను చెప్పే దాంట్లో 100కి 70-80% నేర్చుకున్నా గానీ 5 minutes ఇంటర్వ్యూ టైం ని మీరు కవర్ చేసేస్తారు. ఓకే అన్న. అందుకని ఓకే ఇప్పుడు ఓకే, ఈ హౌస్ బ్యాంక్ అనే కాన్సెప్ట్ గురించి చెప్పండి. హౌస్ బ్యాంక్ హౌస్ బ్యాంక్ లో ఫస్ట్ హియర్ we can provide this company code. We have house bank, Axis Bank or HDFC Bank we can provide, because vendor payment through which bank it will happen, so we need to provide that bank here. This house bank data, this Axis Bank is an Indian bank, so we can provide this country here. Bank is in which country, we need to provide the company country here, and bank key we already told, like discussed, like for each country, if it is a Axis Bank, we have some separate key, bank key. And for foreign, if it is a United States, for Axis Bank there is a United States separate key we have. Bank key was there, so we need to enter the bank key here. Then we can we click on create, then we can provide the bank detail, we can get the bank details. So we need to fill the bank details for which location it was. If it is a Bangalore, we can provide. If it is in Bangalore Marthahalli, then we can provide the bank, Axis Bank details here with IFSC code. For every bank, for every business area, we have this Swift code, and the bank account number. We need to provide all these details. After that, we can save this. ఓకే, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఫీల్డ్స్ అన్ని చెప్పాల్సిన అవసరం లేదు. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు హౌస్ బ్యాంక్స్ అంటే ఏంది, హౌస్ బ్యాంక్ ఐడి అంటే ఏంది అని అడుగుతారు. హౌస్ బ్యాంక్స్ క్రియేట్ చేసేదానికి టీ కోడ్ ఏంది, FI12 అనే టీ కోడ్ లో క్రియేట్ చేస్తారు. ఇప్పుడు హౌస్ బ్యాంక్ అంటే ఏంది, హౌస్ బ్యాంక్ ఐడి అంటే ఏంది చెప్పండి. House bank in the sense, the bank which is in హౌస్ బ్యాంక్ అంటే ఏంటంటే డిఫరెంట్ ఏరియాస్ లో ఉన్న బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని మనం హౌస్ బ్యాంక్ లో స్టోర్ చేస్తాం, అంతే కదన్నా. యాక్సిస్ హౌస్ బ్యాంక్ ఇన్ ద సెన్స్, ఫర్ ఈచ్ బిజినెస్ ఏరియా వి హ్యావ్. బిజినెస్ ఏరియా కాదు, హౌస్ బ్యాంక్ అంటేనే ద నేమ్ ఆఫ్ ద బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ని ఒక హౌస్ బ్యాంక్ అంటారు, యాక్సిస్ బ్యాంక్ ని ఒక హౌస్ బ్యాంక్ అంటారు. సో మన కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి 10 రకాల బ్యాంక్స్ లో అకౌంట్స్ ఉన్నాయంటే హెచ్డిఎఫ్సి ని ఒక హౌస్ బ్యాంక్ అంటారు, యాక్సిస్ ని ఒక హౌస్ బ్యాంక్ అంటారు. ఈ హౌస్ బ్యాంక్స్ లో ఈ బ్యాంక్స్ లో ఉన్నటువంటి బ్రాంచ్ లో ఉన్నటువంటి అకౌంట్స్ ని హౌస్ బ్యాంక్ ఐడీలు అంటారు. ఓకే, మళ్ళీ చెప్పండి. ఓకే. House bank in the sense, we have different banks. For different banks, we have some different in different areas. So we will store all these bank details in this like house. It is a house banks ante different banks you can call it as a house banks. Axis is one house bank, ICICI is one bank. Under the house ICICI bank is one house. Under the banks, we SBI have different bank accounts. Different bank accounts. Yes. Malli cheppandi. House bank in the sense, for Axis Bank we have one house bank, and ICICI Bank for separate banks.
for each and separate banks, we have each and separate house banks. Like for Axis Bank, we have we have separate house bank, and ICICI we have separate house bank, and for different banks we have house banks. House bank ID means? House bank ID for Sorry, account ID, account ID. Account ID in the sense for Axis Bank, there are like different business areas. We have different account, I mean banks, right? For each location, that is called account ID. That account IDs will be stored into one single house bank. Oh, good. Next to explain about the bank determination. What is the bank determination? Like priority of fixing the house banks, House banks because and if account we ID. prioritize, if we prioritize Axis Bank in the first place, we can like in the ranking order we can mention that first one is for Axis Bank, two is for ICICI Bank. Like that, we can prioritize the house banks. Yes, here payment method is check. Payment method is check, right? Yeah, payment method is check, right? We mentioned D here. This Axis Bank is in Indian country, so we can mention the Indian currency. We have like Indian currency, so we can mention INR. In this ranking order, we can mention like Axis Bank is in first place. If we mention next into ICICI Bank, we can mention two. And here in this house bank, we can mention ICICI Bank. And next, number 3 is HDFC Bank. Like that, we can prioritize the ranking orders with the house bank. Next to bank account IDs. Bank account IDs. ఈ సబ్ బ్యాంక్స్ అనేది మీరు చెప్పారు కానీ నాకు మర్చిపోయానన్నా నేను. ఇక్కడ బ్యాంక్ సబ్ ఫస్ట్ ర్యాంకింగ్ ఆర్డర్ లో హౌస్ బ్యాంక్ ని ర్యాంకింగ్ ఆర్డర్ ఫిక్స్ చేస్తాము. ఈ హౌస్ బ్యాంక్ కింద బ్యాంక్ అకౌంట్స్ ని ర్యాంకింగ్ ఆర్డర్ చేస్తాము. ఇప్పుడు యాక్సిస్ అనే హౌస్ బ్యాంక్ లో మనకి యాక్సిస్ బ్యాంక్ మార్తల్లి బ్రాంచ్, హైదరాబాద్ బ్రాంచ్, బెంగళూరు బ్రాంచ్ అలా డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటే ఏ బ్రాంచ్ ర్యాంకింగ్, ఏ బ్రాంచ్ ని ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ అని పెట్టేదానికి అకౌంట్ ఐడిని యూజ్ చేస్తాము. హౌస్ బ్యాంక్ సేమ్ ఒకటే వస్తుంది, పేమెంట్ మెథడ్ ఫిక్స్ చేస్తాం. ఇక్కడ బ్యాంక్ సబ్ అకౌంట్ అంటే మనకి బిఆర్ఎస్ పాయింట్ వచ్చినప్పుడు మనం క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఇన్కమింగ్ బ్యాంక్ అకౌంట్, అవుట్ గోయింగ్ బ్యాంక్ అకౌంట్, మెయిన్ బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ చార్జెస్ అని డిఫరెంట్ ఉంటాయి. సో దాంట్లో ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ బ్యాంక్ అకౌంట్ మనం బ్యాంక్ సబ్ అకౌంట్లు అంటారు. సో ఇప్పుడు నేను బ్యాంక్ సబ్ అకౌంట్ దాకా వెళ్ళలేదు కాబట్టి ప్రజెంట్ మన యాక్సిస్ బ్యాంక్ సంబంధించి మెయిన్ బ్యాంక్ అకౌంట్ ని యాడ్ ఆన్ చేస్తున్నాను ప్రజెంట్. సో మెయిన్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ అంటే ఇప్పుడు మనం ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి. సో ఇప్పుడు మెయిన్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ ని యాడ్ ఆన్ చేశాను. ఫర్దర్ గా రియల్ టైమ్ ఏంటంటే ఇక్కడ అవుట్ గోయింగ్ బ్యాంక్ జిఎల్ ని మ్యాప్ చేస్తారు. ఇది కూడా అడుగుతారు. ర్యాంకింగ్ ఆర్డర్ లో ఏ బ్యాంక్ జిఎల్ అకౌంట్ ని యాడ్ ఆన్ చేస్తారు అని అంటే ర్యాంకింగ్ ఆర్డర్కి వెళ్ళిన తర్వాత హౌస్ బ్యాంక్ ఐడి ఇచ్చిన తర్వాత అక్కడ ఏ బ్యాంక్ కి సంబంధించి ఆ బ్యాంక్ యొక్క అవుట్ గోయింగ్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ ని యాడ్ ఆన్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. ఇది ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడుగుతారు. ఇది తర్వాత ఇంకా అవైలబుల్ అమౌంట్స్ ఇవన్నీ నాట్ రిక్వైర్డ్. అవైలబుల్ అమౌంట్ లో జస్ట్ బేసిక్ అప్డేట్ చేసి అవైలబుల్ అమౌంట్ లో మాక్సిమం 5 lakhs 50 lakhs. ఓకే, ఈ 6 స్టెప్స్ వరకు ఓకే కదా? మీరు ఏదైతే చెప్పారో ఇది 100% సరిపోతుంది. ఇంటర్వ్యూ ఎఫ్పిజెడ్కి సంబంధించిన 6 కాన్ఫిగరేషన్స్. ఫస్ట్ ఈ 4 చెప్తారు, తర్వాత 5th 1 హౌస్ బ్యాంక్ చెప్తారు, బ్యాంక్ డెటర్మైన్ చెప్తారు.
ఈ తర్వాత ఫీల్డ్స్ లో బ్యాంక్ మీకు డీటెయిల్స్. ఈ ఫీల్డ్స్ లో మీకు అసలు మీ దగ్గర ఏం సపోర్ట్ డాక్యుమెంట్ లేకపోయినా కానీ ఆ ఫీల్డ్స్ లో ఏమున్నాయనేది మీ మైండ్ లోకి ఉండాలి. అలా ఉన్నప్పుడే ఇంటర్వ్యూ ఓకే. పాయింట్ ఆఫ్ ఈ ఫీల్డ్ సంబంధించి ఏ క్వశ్చన్ అడిగినా కానీ మీరు చెప్పగలుగుతారు. లేదు మీరు చెప్పేది వాళ్ళు వింటున్నారు అని అంటే 5 to 10 6 7 మినిట్స్ వీటన్నిటిని డ్రాగ్ చేయొచ్చు. సో ఇప్పుడు ప్రీవియస్ క్లాస్ లో 6 కాన్ఫిగరేషన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏదైతే ఈ పేమెంట్ మెథడ్ ని క్రియేట్ చేసామో దాన్ని XK01 లోకి వెళ్ళి వెండర్ మాస్టర్ డేటాలోకి వెళ్ళి మనం యాడ్ ఆన్ చేస్తాం. యాడ్ ఆన్ చేస్తున్నాం. XK02 సారీ XK02. XK02 కంపెనీ వెండర్ సెలెక్ట్ వెండార్, చేసుకొని కంపెనీ కోడ్, సో ఇక్కడ ఎంటర్ కంపెనీ కోడ్ లో పేమెంట్. కంపెనీ కోడ్ లో ఇక్కడ పేమెంట్ టర్మ్స్ కింద పేమెంట్ మెథడ్స్ లో నేను అన్ని యాడ్ ఆన్ చేశాను. ఓకే, సో డి పేమెంట్ మెథడ్ కూడా యాడ్ ఆన్ చేస్తాను. ఇది యాడ్ ఆన్ ఒకటి చేస్తున్నాం. కాన్ఫిగరేషన్ అయిన తర్వాత పేమెంట్ మెథడ్ ఇక్కడ మ్యాండేటరీగా చేయాలి. సో ఇప్పుడు మీకు ఓకే నేను అన్న. మొన్న ఒక యాడ్ ఆన్ చేసిన 4 ఇన్వాయిసెస్ ని నేను మార్నింగ్ ఊరికి రన్ చేస్తే క్లియర్ అయినాయి. ఒకసారి మళ్ళీ ఇన్వాయిసెస్ రన్ చేసి మీకు చెప్తాను. ఓకే అన్న. /FBL1N. సో మన వెండర్ ఇన్వాయిస్ కి సంబంధించి ఓపెన్ ఐటమ్స్ లో ఇప్పుడు ఏం లేవు, నో ఐటమ్స్. ఇప్పుడు నేను ఒక మల్టిపుల్ ఇన్వాయిసెస్ ని జనరేట్ చేస్తాను. FB60 అనేది FI లెవెల్ వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్. డిమార్ట్ ప్రొవిజన్ సెలెక్ట్ చేశాను. ఇన్వాయిస్ డేట్. సో ఇప్పుడు నేను ఈ రోజు డేట్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా పేమెంట్ టర్మ్స్ లో డిస్కౌంట్ 30 days ఉంటుంది కాబట్టి నేను లాస్ట్ మంత్ ని సెలెక్ట్ చేస్తాను 17/07/2025. ఎందుకంటే మనకి డిస్కౌంట్ అది ఓవర్ డ్యూ కనిపించడం అంటే 30 days పెట్టాం కాబట్టి 30 days తర్వాత ఉన్న ఇన్వాయిసెస్ ని మనకి సిస్టమ్ క్లియర్ చేస్తుంది. సో నేను ఒక 5 ఇన్వాయిసెస్ ని ఈ రోజు డేట్ కి లాస్ట్ మంత్ 17th పెడతాను. అలాగే ఒక 5 ఇన్వాయిసెస్ ని ఈ మంత్ 10th పెడతాను. సో 10th పెట్టినది ఏంటంటే డిస్కౌంట్ అనేది యాడ్ ఆన్ అవుతుంది. ఈ మంత్ లో పెట్టినటువంటి ఇన్వాయిస్ కి డిస్కౌంట్ వస్తుంది. లాస్ట్ మంత్ పెట్టిన ఇన్వాయిసెస్ కి ఓవర్ డ్యూ అయిపోయి ఉంటుంది కాబట్టి టోటల్ పేమెంట్ క్లియర్ చేస్తుంది. సో మీకు ఇండివిజువల్ గా రన్ చేసి చూస్తాను. 17th అమౌంట్ 25,000. జస్ట్ రా మెటీరియల్ అనేది క్రియేట్ 25,000.